ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీదన రెచ్చిపోయి నోటికొచ్చిన కారు కూతలు కుయ్యడం అనేటటువంటిది అమెరికా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుడు అమెరికా చరిత్రలో ఇంత నీచంగా మాట్లాడగలిగిన వాడు ఒక్క ట్రంప్ మాత్రమే. తాజాగా ట్రంప్ ఏది ఆ దేశంలో సైన్యాలను తీసేస్తా, ఈ దేశంలో సైన్యాలను తీసేస్తానంటుంటాడు. ఇప్పుడు స్పెయిను, ఇటలీ ఈ రెండు ఈయన చెప్పినట్టు వింటలేదు, ఈయనకి బానిసల్లాగా పనిచేయట్లేదు. ఇలా వినట్లేదని కీర్ స్టార్మర్ మీద, బ్రిటన్ ప్రధానమంత్రి మీద, ఫ్రాన్స్ అధ్యక్షుడి మీద ఎట్లాంటి కారు కూతలు కూశాడు, కెనడా ప్రధాని ఎలా వాగాడో చూసాం. ఇప్పుడు ఈ రెండు దేశాలలో ఉన్నటువంటి అమెరికా బేసులు తీసేస్తాను, అమెరికా ట్రూపుల్ని వెనక్కి తెప్పించేసుకుంటానని చెప్తున్నాడు. చక్కగా తీసుకెళ్ళిపోతే వాళ్ళకి దరిద్రం వదిలిపోతుంది. వాళ్ళకేమీ అమెరికాకి మళ్ళీ పక్కన ఉన్నటువంటి మెక్సికోతోనో, బ్రెజిల్ లాంటి వాళ్ళతోనో గొడవలు లేవు, చొరబాట్ల సమస్య లేదు. వాళ్ళ సైన్యం వాళ్ళకి సరిపోతుంది. పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా యూరప్ దేశాలే కాబట్టి ఒకళ్ళనొకళ్ళు తనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్యన ఏదో గొడవలు జరుగుతాయన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ భద్రత పేరుతో తన సైన్యాన్ని అక్కడ పెట్టుకున్నటువంటి అమెరికాకి బొక్క తప్పించి వాళ్ళకి ఎట్లాంటి నష్టం లేదు.